మన యొక్క జీవితాలను బట్టి దేవుని దగ్గర ఆశీర్వాదము పొందవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాత్రికాల సమయంలో మన యొక్క దీవెన లేదా మన కుటుంబాలకు మన సమాజాలకు దీవెన ఆశీర్వాదము ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించబోతూ ఉన్నాం. చాలామంది నమ్మేటువంటిది ఏమిటి అంటే, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి పొద్దున్నే లేచి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తే దేవుడు దీవించేస్తాడేమో అని అనుకుంటారు. ఒకవేళ పండ్లో ఫలాల్లో తీసుకెళ్ళి కొంత కానుక కూడా హుండీలో వేసి వస్తే ఖచ్చితంగా 100% గ్యారంటీగా వాళ్ళకి దీవెన వస్తుంది అనేటువంటిది వాళ్ళ నమ్మకం. ఇప్పుడు ఏమైపోయిందంటే, మనం ఉన్నటువంటి దేశంలో దేవుడు దీవించాలి అంటే మనం పొద్దున్నే వెళ్ళి ఆయనకి దండం పెట్టుకుంటే దీవిస్తాడు, లేదంటే ఆయనకు మనము ఏదైనా కానుక ఇస్తే దీవిస్తాడు. ఒక రకంగా ఏమిటి అంటే, ఇది కూడా లంచగొండితనమే. ఎవరికైనా డబ్బులు ఇస్తే పని జరుగుతాయి అన్నట్టుగా దేవుడికి కూడా నేను కానుక ఇస్తే పని జరుగుతుంది అంటే లంచగొండితనమే. దేవుడేమి అలా ఆశపడ్డు. లోకంలో ఉన్న అధికారులు అయితే అలా ఆశపడతారేమో డబ్బులు ఇస్తే పని చేయటానికి. దేవుడు డబ్బు ఇస్తే దీవిస్తానో, కానుక ఇస్తే దీవిస్తానో, వెండి ఇస్తే, బంగారం ఇస్తే, ఆస్తి ఇస్తే దీవిస్తానని ఎక్కడ కూడా చెప్పలేదు. ఇప్పుడు ఏమైందంటే, అదే రకమైనటువంటి ఆలోచనతోటి క్రైస్తవ్యంలోనికి వచ్చి, క్రైస్తవ్యంలో కూడా దీవెన ఎలా వస్తుంది అంటే, దేవుని దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని వెళ్తే అన్నట్లుగా ఆదివారం ప్రార్థనకి వచ్చి వెళ్తే దీవించబడతాం అని చాలామంది నమ్ముతూ ఉన్నారు. మేము అలా నమ్మటం లేదు అనేటువంటి వాళ్ళని చెయ్యొద్దనంటే ఎన్ని చేతులు లేస్తాయి? కేవలం ఆదివారం మాత్రమే వస్తే సరిపోదు, లేదండి అంతకు మించి మన జీవితాన్ని కూడా దేవుడు అడుగుతున్నాడు అని ఎంతమంది నమ్ముతారు? వాస్తవంగా పాత నిబంధన గ్రంథం నుంచి కనుక మనం గమనించినట్లయితే, దేవుని వాక్యాన్ని మనం గమనించేటప్పుడు దేవుడు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము మనం గమనించేటప్పుడు ఇందాక చదివినటువంటి వచన భాగము 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు కనబడి అన్నాడా? కనబడి అన్నాడా? లోబడి అన్నాడా? లోబడి. లోబట్టానికి కనబడటానికి తేడా ఉందా? మనకేంటంటే ఒక్కొక్కసారి ఆదివారం వచ్చేది కూడా దేవుడికి కనబడటానికి కాదు, కనబడకపోతే మళ్ళీ సేవకుడు అడుగుతాడేమో అని. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కనబడటానికే వస్తూ ఉంటారు. నిజంగా అంటే కనబడమని దేవుడు అడగలేదా అని అడుగుతారు. నిజమే, కనబడమని దేవుడు అడిగింది కూడా నిజమే. ద్వితీయోపదేశకాండము మనం గమనించేటప్పుడు దేవుడు కనబడమన్నటువంటి మాట వాస్తవం. ద్వితీయోపదేశకాండంలో మనం గమనించేటప్పుడు కనబడటం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. దాన్ని మనం కాదని మనమేమీ చెప్పటం లేదు. మనం కనుక గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యము తెలియజేస్తూ కనబడటము ఎంత ప్రాముఖ్యమో అనేటువంటి చెప్తూ 16వ అధ్యాయము మనం గమనించినప్పుడు 16వ వచనంలో, ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలో, వారంలో పండుగలో, పర్ణశాల పండుగలో నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెనో. కనబడొద్దని ఏం చెప్పలేదు, కనబడాలి. అంటే మగవాళ్ళు కనబడాలంటే ఆడవాళ్ళతో పని లేదు అనుకుంటారేమో. వాస్తవంగా ఇక్కడ ఏమిటి అంటే, మగవారు అనేటువంటి వారు కుటుంబ పెద్ద లేదా కుటుంబ యజమాని. ఇప్పుడు కుటుంబ యజమాని రమ్మన్నాడంటే దాని అర్థం ఏంటి? కుటుంబం అంతా వచ్చేస్తారు ఇక. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన దగ్గరకు రమ్మని, కనబడమని అడిగినటువంటి మాట వాస్తవమే. అయితే కేవలం కనబడటం మాత్రం సరిపోదు. ఇజ్రాయేలీలకు తెలుసు, కనబడటం మాత్రం సరిపోదు. వాళ్ళకు దీవెన తీసుకొని వచ్చేది ఏమిటి అంటే, కేవలం వచ్చి కనబడి వెళ్ళిపోతే మాత్రం సరిపోదు. మీరు పాత నిబంధన కనుక గమనించినట్లయితే, పాత నిబంధనలో మొత్తము ఎన్ని ఆజ్ఞలు ఉన్నట్లుగా చదువుతూ ఉంటాం మనం? 678. అంతేనా? కాదా? 616 నుంచి ఇంకొక 20. 600 ఒకసారి ఇలాగనే 613 ఆజ్ఞలు అంటే కింద ఒక యవనస్తుడు ఏంటి అన్నాడు. ఏంటి ఇప్పుడు చెప్పడానికి టైం సరిపోదులే, ప్రసంగం జరుగుతుంది కదా.
వాస్తవంగా నిజంగానే 613, 613 అని అంటూ ఉంటాం కానీ 613 ఆజ్ఞలు అనేటువంటిది నిజంగా అది షూర్ అని అడిగారు అనుకోండి, ఏం చెప్తాం అంటే 13 నుంచి 20 వరకు ఉంటే కొంచెం అటు ఇటుగా కూడా ఉంటే 30 కూడా ఉండొచ్చు, లెక్క పెడితే ఇంకా పెరగొచ్చేమో అని కూడా అన్నారు ఒకళ్ళు. అంటే పెరుగుతూ ఉండటం కాదు, వాటిని ఖచ్చితంగా లెక్కబెట్టి 613 ఆజ్ఞలు అని చెప్పారు. నా దగ్గర కూడా ఉంది లిస్ట్, అది 613. ఇప్పుడు ఏం చదవను, అది కొన్ని మాత్రము నేను ఇప్పుడు చదవాలని అనుకుంటున్నాను. 613 ఆజ్ఞలు మీరు కనుక గమనించినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయం దగ్గర నుంచి వాళ్ళకి ప్రారంభిస్తారు. అంటే మనం 10 ఆజ్ఞలను అంటూ ఉంటాం కదా, వాటి దగ్గర ప్రారంభిస్తూ ఉంటారు. ప్రారంభించినప్పుడు 20వ అధ్యాయము 2వ వచనం కనుక చూసినట్లయితే ఇందులో మొట్టమొదటి ఆజ్ఞ అనమాట. 613 ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ. ఇక మొదటి ఆజ్ఞ ఏం చెబితే ఇక అక్కడి నుంచి లెక్కపెట్టి 613 వరకు మీరు లెక్క పెట్టాలి ఇంటికి వెళ్ళాక. మొదటి ఆజ్ఞ 20వ అధ్యాయం మనం గమనించినప్పుడు 2వ వచనం కనుక చూసినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఇక్కడ అంటూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుంచి నిన్ను వెలుపలికి రప్పించాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాను నేనే, ఇందులో ఒక ఆజ్ఞ ఉంది, నేనే రప్పించాను అనేటువంటి విషయము. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు వారు దేవుణ్ణి తెలుసుకోవటం అనేటువంటిది మొట్టమొదటి ఆజ్ఞ. రెండవది కనుక చూసినట్లయితే 3వ వచనంలో చెప్తాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఇక అలా వరుసగా చూసినట్లయితే ఇక్కడ మొత్తము ఆజ్ఞలన్నింటినీ కూడా మీరు విభజించినట్లయితే 2 రకాల ఆజ్ఞలు కనబడతాయి. ఒకటి, ఒక మనిషి దేవునితో ఎలా నడుచుకోవాలి. 2, ఒక మనిషి సాటి మనిషితో ఎలా నడుచుకోవాలి. ఈ రెండింటి మీద వారి యొక్క దీవెన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక మనిషి దేవునితో 100% బాగానే నడుచుకొని కానీ సాటి మనిషితో మాత్రం బాగా నడుచుకోలేదనుకోండి, మరలా ఆశీర్వాదం రాదు. ఈరోజు కొందరు చేసేటువంటి పని ఏమిటంటే దేవుని విషయంలో చాలా కరెక్ట్గా ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళ విషయంలో, దేవుని విషయంలో కొందరు ఉన్నారు కానుక ధారాళంగా ఇస్తారు, కానీ ఇక తెలుగులో మనకి చెప్పాలంటే పిల్లికి బిచ్చం పెట్టరని అంటారు కదా. ఇక ఎవరికి సాయం చేయరు. ఎవరికి అంటే ఎవరికి, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులకు సాయం చేయని వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులకు సాయం చేయనటువంటి వాళ్ళు, ప్రార్థనలకు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే దేవుడు మనల్ని దీవించాలి అంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా మనం ఆచరించవలసినటువంటి అవసరం ఉంది. పాత నిబంధనలో కనుక మనం గమనించినట్లయితే మొత్తము దాదాపుగా 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 613 ఆజ్ఞల గురించి తెలియజేస్తూ యాకోబు పత్రికలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఆ ఆజ్ఞల విషయంలో ఏ ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా కానీ యాకోబు పత్రిక మనం గమనించినప్పుడు దేవుని వాక్యమో తెలియజేస్తూ 2వ అధ్యాయమో 10వ వచనంలో చూసినప్పుడు ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా, ఎవడైనా ధర్మశాస్త్రం అంతా అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రము అంతా, అంటే పాత నిబంధన అని ఎందుకు అనటం లేదంటే పాత నిబంధన అంటే అందులో ఇంకా మళ్ళీ చాలా నిబంధనలు ఉన్నాయి. దేవుడు ఆదాముతో చేసిన నిబంధన ఉంది, నోవాహుతో చేసింది ఉంది, అబ్రహాముతో చేసినది, ఇస్సాకుతో చేసినది, యాకోబుతో చేసింది, ఇలాగ అనేకమైన నిబంధనలు ఉన్నాయి. ఇక చివరిగా ఏమిటంటే ఇజ్రాయేలీలతో చేసినటువంటి నిబంధన ఉంది. కాబట్టి పాత నిబంధన అన్నామనుకోండి ఇవన్నీ కూడా వస్తాయి. కానీ పాత నిబంధన అంటే మేజర్గా మనం మాట్లాడేది ఏమిటంటే ఇజ్రాయేలీలతో చేసిన నిబంధన. పాత నిబంధనలు ఒకసారి ఒకరు అన్నారు, పాత నిబంధనలో ఇజ్రాయేల్తో చేసింది ఒకటే ఉందా అని. అంత పిన్ పాయింట్ పెడితే ఒకటే కాదు, ఆదాముతో చేసింది, నోవాహుతో చేసింది, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మనం ఆదికాండంలోనే చూస్తాం. అంటే పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటే అందులో ఆదికాండం అనే ఒక్క పుస్తకంలోనే ఈ అన్ని నిబంధనలు చూస్తాం. ఇక రమారమి 38 పుస్తకాలు ఇజ్రాయేలీలతో చేసిన నిబంధన గురించే మాట్లాడుతూ ఉన్నాయి. అందుకనే మనం ఏం చేస్తామంటే పాత నిబంధన అనగానే ఇజ్రాయేలీలతో చేసినటువంటి నిబంధన ధర్మశాస్త్రం అని మనం చెప్తూ ఉంటాం. అదేం తప్పు కాదు. అయితే పిన్ పాయింట్ పెట్టాలి అంటే ధర్మశాస్త్రము దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చినటువంటిది అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే 2వ అధ్యాయం 10వ వచనము యాకోబు పత్రిక మనం గమనించేటప్పుడు ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. అంటే దాని అర్థం ఏంటి? అన్నీ గైకొనమంటున్నాడా, లేకపోతే నువ్వు గైకొనగలిగినంత వరకు గైకొనమంటున్నాడా? ఎంతవరకు గైకొనమంటున్నాడు?
ఒకసారి మనమే మనుషులకి ఏం చెప్తామంటే, పిల్లలకి అన్నం పెట్టి పర్లేదులే నువ్వు తినగలిగినంత వరకు తిని వదిలే అంటారు. నేను ఇంత తినలేను అన్నారనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? తిన్నంత వరకు తిని నువ్వు వదిలే. ఒకసారి నేను ఇంత చేయలేను అంటే, సరే చేయగలిగినంత వరకు చేయలే పని అని అంటూ ఉంటాం. అంతేనా? ఈరోజు ఏమైపోయిందంటే, సేవకులు కూడా క్రైస్తవులకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటప్పుడు, సరే మీరు చేయగలిగితే చేయండిలే, రాగలిగితే రండిలే, పలానా ఇంట్లో ప్రార్థన ఉంది రాగలిగితే రండిలే, అక్కడ ఒక కృతజ్ఞత కూడిక జరుగుతుంది రాగలిగితే రండిలే. ఇప్పుడు మనమే ఏమంటున్నామంటే, చేయగలిగితే చేయండి, రాగలిగితే రండి, మీ వల్ల కాకపోతే ఊరుకోండి అని మాట్లాడుతూ ఉన్నాం. కానీ దేవుడు తన ఆజ్ఞల విషయంలో మాత్రమో చేయగలిగితే చేయండి, రాగలిగితే రండి ఇలాంటిదేమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. లోకంలో అంటారు కదా మ్యాండటరీ అని, ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, నో అదర్ ఆప్షన్, ఇంకా వేరే అవకాశమే లేదు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు, ఇక్కడ అంటున్నాడు అంతయు గైకొని, ధర్మశాస్త్రము అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతాడు. అంటే క్రొత్త నిబంధన అలా కాదు కదా అన్నాడు ఒక ఆయన. అంటే క్రొత్త నిబంధన ఏంటి అలా కాదంటే వదిలేమన్నా? పాత నిబంధన అయితే అంతా గైకొనాలండి, లేకపోతే అపరాధి అవుతారు. మరి క్రొత్త నిబంధన అంటే అంతా గైకొనొద్దని కానీ చెప్పాడు దేవుడు ఏమైనా? ఈరోజు మనం అట్లా తీసుకుంటున్నాం. పాత నిబంధన అంతా గైకొంటేనే మనము నీతిమంతులం అవుతాము, క్రొత్త నిబంధన అంతా గైకొనకపోయినా నీతిమంతులం అవుతాము. క్రీస్తు ప్రభు యొక్క కృప ఉంది అని మనం ఏం చేస్తున్నామంటే, ఆ కృపను దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. ఎదగటానికి మనం ఏం చేస్తున్నామంటే ఒక అడ్డుబండగా, ఇప్పుడు ఒక రకంగా ఏమైపోయిందంటే ఆ కృప ఒక అడ్డుబండ అయిపోయింది కొందరికి. అంటే కృపలో లోపం ఏమీ లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే కృపను దుర్వినియోగం చేస్తున్నారు. మేము రాకపోయినా, లేదంటే మేము చేయకపోయినా, మా వల్ల కాకపోయినా, ఒకవేళ మా వల్ల పాపం జరిగినా క్రీస్తు ప్రభు ఉన్నాడుగా మమ్మల్ని క్షమించటానికి అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనీసం ప్రయత్నం కూడా చేయటం లేదు. ఈరోజు పాత నిబంధనలో ఎలాగైతే ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయో, క్రొత్త నిబంధనలో ఆజ్ఞలు ఎప్పుడైనా లెక్క పెట్టారా మీరు? సుమారు అటు ఇటుగా ఓ 10-20 అటు ఇటుగా 613, ఇంక లెక్క పెడితే 20-30, 630, 640 పోనీ అలాగ సుమారు 600 అనే అంకె దగ్గరికైనా వచ్చారు కదా. అలాగే సుమారు క్రొత్త నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉండి ఉంటాయి? అక్కడ అంటున్నారు 600 అయితే లేవు. పాత నిబంధన అంటే 39 పుస్తకాలు పెద్ద సిలబస్సు, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు చిన్న సిలబస్, కాబట్టి అన్ని ఆజ్ఞలు అయితే లేవు. అదైతే నేను చెప్పగలను అన్నాడు. ఎందుకంటే 39 పుస్తకాలు అవి. మీరు చూడండి, దాదాపు మీరు బైబిల్ కూడా పట్టుకున్నప్పుడు దానిలో మీరు పాత నిబంధన కనుక తీసుకున్నట్లయితే అదే 3 వంతులు ఉంటుంది. క్రొత్త నిబంధన మీరు బైబిల్ కూడా తీసుకున్నట్లయితే క్రొత్త నిబంధన న్యూ టెస్టమెంట్ చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు పాత నిబంధనలోనే పెద్ద సిలబస్ ఉంది, 613 ఆజ్ఞలు. అంత ఉన్నటువంటి దానిలో 613 ఉంటే క్రొత్త నిబంధనలో ఎన్ని ఉండాలి సుమారు? చెప్పండి, ఎవరు చెప్పట్లేదు, నా ముఖం వైపు చూస్తున్నారు. మీది క్రొత్త నిబంధన సిలబస్ కాదా? ఒకసారి కాలేజీలో అడిగామనుకోండి, ఏదైనా ప్రశ్న అడిగితే ఒకసారి ఒకళ్ళు అన్నారు నేను సోషల్ స్టూడెంట్నని, ఇది సైన్స్ ప్రశ్న అని. ఓహో, మీకు సంబంధించింది కాదా? ఒకవేళ సైన్స్ అడిగామనుకోండి, సోషల్ వాళ్ళు అంటారు నేను సోషల్ స్టూడెంట్ని, నేను సైన్స్ కాదా అంటారు. ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న మనకు సంబంధించిందా కాదా? మనం న్యూ టెస్టమెంట్ స్టూడెంట్స్ కాదా? ఒకసారి ఏంటంటే కొందరు నేను ఇది ప్రశ్న సోషల్ ప్రశ్నే, నేను సోషల్ స్టూడెంట్నే కానీ నాకు ఇది తెలియదని ఒప్పుకుంటారు కొందరు హానెస్ట్గా. వాస్తవంగా ఇక్కడ ఏమిటంటే ఈ ప్రశ్న క్రొత్త నిబంధన ప్రశ్నే, మనం కూడా క్రొత్త నిబంధన స్టూడెంట్స్మే. కాకపోతే ఇది మనకు తెలుసా లేదా? దాదాపు ఎన్ని ఆజ్ఞలు ఉండి ఉంటాయి? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇవాళ రేపు క్రైస్తవ్యం ఏమైపోయిందంటే వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళామా, ఆదివారం ఆరాధన అంటే ఇందాక చెప్పినట్టుగా దేవుని కనబడటం ప్రధానంగా. మీరు కనుక చూసినట్లయితే క్రైస్తవ్యంలో 90% పైన ఆదివారం కనబడి వెళ్ళిపోవటమే క్రైస్తవ్యమో. మనం పరలోకానికి చేరుకుంటాం గ్యారెంటీ వారంటీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక తర్వాత క్రైస్తవ జీవితంలో ఇందాక సోదరులు చెప్పినట్టు మారు మనస్సు, ఆ మారు మనస్సుకు తగినటువంటి క్రియలు, దానికి తగినటువంటి ఫలాలు వట్టిదే ఏమీ లేవు. వాళ్ళ నోటి మాట మారటం లేదు, జీవితాలు మారటం లేదు, కుటుంబాలు మారటం లేదు, అసలు ఏమీ మారటం లేదు.
క్రీస్తు లాంటి సారూప్యం కనబడాలి అంటే సేవకుడి దగ్గర నుంచి ఎవరి దగ్గర కనబడటం లేదు. ఒకసారి ఒకరు అన్నారు, అప్పుడప్పుడు పుష్పరాజు గారు అంటూ ఉంటారంట, మైకేల్ గారు చెప్తారు, మా అయ్యగారి పరలోకానికి వెళ్తే నేను వెళ్తానని. అంటే వాళ్ళ అయ్యగారి మీద అంత నమ్మకం అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే మా అయ్యగారు కూడా వెళ్ళేవాడు కాదు, నేను కూడా వెళ్ళేవాడిని కాదు అన్నట్ట. ఏమిటి అసలు అది? అంటే ఆ స్టాండర్డు ఆయన కనుక వెళ్తే నేను వెళ్తానంటే ఏంటి దాని అర్థం? ఒకసారి మనం అలాగనే సేవకుడు అంటే సేవకుల్లోనే కనబడలేదంటే క్రీస్తు రూపం, మరి కింద ఇంకా ఎదురు చూడటానికి ఉందా? న్యాయంగానే సేవకులు బోధించేటువంటి వాళ్ళలో ఒక పరిస్థితి ఉన్నప్పుడు, బోధించేటువంటి స్థితిలో, నేర్పించే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మనం ఎక్కువ ఎదురు చూస్తాం. ఇప్పుడు క్రీస్తు లాంటి సారూప్యం అనేటువంటిది ఎవరిలో మనం చూడగలుగుతున్నాం? అప్పుడప్పుడు కనీసం మన సేవకుడు అప్పటికంటే ఇప్పుడు ఎదిగాడులే, ఇంతకుముందు బాగా కోపిష్టిగా ఉండేవాడు, ఇప్పుడు కోపం తగ్గలా, అంతకుముందు బాగా స్వార్థపరుడుగా ఉండేవాడు, ఇప్పుడు అందరి గురించి ఆలోచన చేయట్లా. అట్లాగా మన సేవకుల్లో ఎదుగుదల ఉంది అనేటువంటిది మనం గుర్తిస్తున్నావా? ఒకళ్ళు చెబుతున్నారు, మా సేవకుడు సేవ మొదలుపెట్టినప్పుడు చాలా ప్రేమగా ఉండేవాడు సార్, ఇప్పుడు మరీ దిగజారిపోయాడు, అధ్వానం అంటున్నారు. అదేంటి, ఇప్పుడు ఎదగాలి కదా అంటే అసలైతే ఎదగాలి, కానీ ఫస్ట్లో చక్కగా అందరినీ చూసేవాడు, అందరినీ ప్రేమించేవాడు, లేదు అంటే అసలు కడుపులో తీసిపెట్టే అంత అట్లా చేసేవాడు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది, ఇప్పుడు అసలు అట్లా లేడంట. అంటే ఇప్పుడు గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? ఒకసారి ఏంటంటే మనం చిన్నపిల్లప్పుడు ఆడుతూ ఉంటాం కదా పాంచాటు, మనం వైకుంఠ పైన ఒక ఆట ఆడుతూ ఉంటాం, పైనుంచి కనుక కిందకి దిగినట్లు వాస్తవంగా పైకి వెళ్ళాల్సింది ఏమవుతుందంటే ఆత్మీయ జీవితం కూడా వెనక వచ్చేస్తూ ఉంటుంది. కానీ దేవుడు మన నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడు అంటే ఖచ్చితంగా మనలో ఎదుగుదల చూస్తూ ఉన్నాడు ఆయన. ఇక్కడ చూడండి, ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతాడు. అంటే ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఏమి ఎదురు చూశాడంటే దేవుడు అన్నింటినీ గైకొనాలి అనేటువంటిది. మరొక రకంగా చెప్పాలంటే ఒబీడియన్స్. ఆ ఒబీడియన్స్లో కూడా మనం కనుక గమనించినట్లయితే మనము పరిపూర్ణమైనటువంటి విధేయతను ఆయన ఎదురు చూశాడు. మరి క్రొత్త నిబంధన దానికి అతీతంగా ఏమైనా బోధిస్తుందా అంటే లేనే లేదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంటాడు. 11వ వచనము, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు మగ వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగ వరకు. అంటే మనలో నుంచి ఎంత ఎదురు చూస్తున్నాడు ఆయన? లోకంలో మనము దాదాపుగా ప్రతి విషయంలో కూడా మనం ఏమి ఎదురు చూస్తున్నామని ఒక లెక్క మనకు ఉంటుంది. పిల్లలు పుట్టారనుకోండి, పిల్లల నుంచి మనము ఏమి ఎదురు చూస్తున్నామంటే చెప్పలేమా? ఏమి చెప్పలేమా? ఉదాహరణకు మనం చదువుకుంటున్నాం, ఈ చదువు వల్ల నువ్వేం ఎదురు చూస్తున్నావంటే అసలు ఇప్పుడే చెప్పేస్తాం, రేపు బాగా చదువుకొని మంచి ఉద్యోగం వచ్చి అని. అంటే దాని నుంచి ఏమి ఎదురు చూస్తున్నాం? మనకంటూ ఒక ఆలోచన ఉంది, మనకు మొదలు పెట్టేటప్పుడే ఉంది. ఏదైనా ఒక ఉద్యోగంలో చేరేటప్పుడు మనకంటూ ఒక ఎదురుచూపు ఉంటుంది. ఇందులో అయితే పే స్కేల్ ఎంత, ఈ ఉద్యోగంలో పే స్కేల్ ఎంత జీతం స్టార్ట్ అవుతుంది, ఎంతవరకు వెళ్తుంది ఆ స్కేలు ముందే చూసుకుంటారు. ప్రమోషన్లు ఏమొస్తాయి, ఈ ఫీల్డ్ మంచిదేనా చూసుకొని అందులోకి వెళ్తూ ఉంటారు. అవునా కదా? మనం ఏదైనా సరే ఒక దానిలో దిగేటప్పుడు దానిలో మనం ఏం చేస్తామంటే ఎదురు చూస్తూ ఉంటాం. ప్రశ్న ఏమిటి అంటే మనం ఎట్లయితే ఎదురు చూస్తూ ఉన్నామో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం ఎదురు చూస్తామో, అంటే వ్యక్తిగతమైనటువంటి దీవెన కావచ్చు, కుటుంబ దీవెన కావచ్చు, ఇవన్నీ మనం ఎదురు చూస్తామో, మరి దేవుడు మనల్ నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడు? దేవుడు మన నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడు? సేవకులు అసలు మన నుంచి ఏమి ఎదురు చూస్తారు? ఈ విషయం కూడా మాట్లాడాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు గమనించినప్పుడు అసలు సేవకుల్లోనే ప్రధానమైన లోపం ఉంటుంది. వీళ్ళు ఏమి ఎదురు చూస్తారంటే వాళ్ళ కానుకలే ఎదురు చూస్తారు. ఒకసారి ఒకరు చెప్తున్నారు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి ప్రార్థనకి, నెలలో మొదటి వారం మాత్రం మన దగ్గరికి రండి అన్నాడంట. అదేంటి నెలలో మొదటి వారం అంటే నెలలో మొదటి వారం జీతం వచ్చింది కదా, అది అక్కడ వేయాలని. అంటే నెలలో మొదటి వారం మాత్రం వచ్చి ఆ జీతం వచ్చేటువంటి దానిలో దేవుడికి ఇవ్వాలనుకున్నది ఇక్కడ ఇచ్చేయాలంట. ఇక ఆ తర్వాత మీరు మిగిలిన వారాలు కావాలంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినా పర్వాలేదు,
మొదటి వారం గనక ఎక్కడికన్నా వెళ్తే అసలు ఒప్పుకోడంట, ఫోన్ చేస్తాడంట, బ్రదర్ ఎక్కడున్నారని. ఇక రెండో వారం మూడో వారం అయితే అవసరం లేదు. ఎందుకంటే వేయాల్సిందంతా కూడా మొదటి వారం వేసేసి కొందరు ఏం చేస్తారంటే రెండో వారం మూడో వారం ఇక ఏదో ఒక 100-50 వేస్తారు. అదే అసలు ఉన్నదాన్ని 4 వారాలు కనుక విభజిస్తే ప్రతి వారం ఫోన్ చేస్తాడు. ముందే చెప్పాలి ఆయనకి, బ్రదర్ నా జీతం నేను ఇంత వేయాలనుకుంటున్నాను, 10,000 లేకపోతే 1,000 వేయాలనుకుంటున్నా, నేను 4 వారాలకి సమానంగా వేస్తానంటే అప్పుడు సమానంగా ఆయన ఏం చేస్తాడంటే ఎదురు చూస్తాడు. వేయాల్సిందంతా మొదటి వారం వేసేసి మీరు ఎట్టండి అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఎలాగైతే ఎదురు చూస్తున్నామో ప్రతి విషయంలో దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగనే సేవకులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కాకపోతే ఏమిటంటే కొంతమంది సేవకులు ఈరోజు వచ్చేటువంటి విశ్వాసుల యొక్క కానుకలు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నాకే లాభం వచ్చిందని ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేగాని వాళ్ళ ఆత్మీయ జీవితంలో వృద్ధిని ఎదురు చూడటం లేదు. మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏమిటి అంటే నేను వెళ్ళేటువంటి స్థానిక సంఘంలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి సేవకుడు నిజంగా నా ఆత్మీయ జీవితాన్ని ఎదురు చూస్తున్నాడా. ఒకవేళ అలా గనక ఎదురు చూడకపోతే ఆత్మీయ జీవితం అనేటువంటిది సాధించలేం మనం. కానీ దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడో, అసలు సంఘం అనేటువంటిది ఎందుకుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ 11వ వచనం, మనమందరము విశ్వాస విషయంలోనో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారం మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగుటకు, క్రీస్తు శరీరమును క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తులుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఈ ఏర్పాటంతా కూడా దేవుడు ఎందుకు చేశాడు అంటే ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణుడు అవ్వాలి. క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణత. ఒక మాట మనం ఆలోచన చేసి ముందుకు వెళ్తే క్రీస్తు యొక్క పరిపూర్ణత అంటే ఆయన యొక్క ఒబీడియన్స్, విధేయతను కనుక గమనించినట్లయితే ఆయన ఎన్ని విషయాల్లో దేవునికి విధేయతను చూపించాడు అని అడిగితే 90%, 91%, 95%, 99%, 100%. క్రీస్తు దేవునికి ఎంత విధేయత చూపించాడు? 100%. ఇంకా చెప్పాలి అంటే మరణం ఆయన ముందుకు వచ్చినప్పటికీ కూడా ఆయన దేవుని చిత్తానికి పరిపూర్ణమైనటువంటి విధేయతను చూపించాడు. ఇప్పుడు ఆ విధేయతను చూపించడం మాత్రమే కాదు, ఇప్పుడు మన ముందే ఉంచాడు అంటే ఆ అడుగుజాడలు ఉంచాడు. మనం ఆయన అడుగుజాడల్లో నడిచి వెళ్ళాలి అని ఆయన అడుగుజాడలను మన ముందు ఉంచి వెళ్ళటం జరిగింది. కాబట్టి ఈరోజు దేవుడు మన నుంచి కూడా ఏమి ఎదురు చూస్తున్నాడు అంటే ఏదో వచ్చి కనబడటం అనేటువంటిది కాదు. పాత నిబంధనలో కూడా ఇజ్రాయేలీల్ని కనబడమన్నటువంటి దేవుడే ఆయన ఏం చెప్పాడంటే ఇజ్రాయేలీలు తన యొక్క ఆజ్ఞలను గైకొనాలనేటువంటి మాట తెలియజేశాడు. తన మాటకు విధేయతను చూపించాలనేటువంటి మాట తెలియజేశాడు. ఎక్కడైతే ఇజ్రాయేలీలు దేవుని మాటకు అవిధేయులయ్యారో అవిధేయులైనటువంటి ప్రతిసారి దేవుని యొక్క శాపం వాళ్ళ మీదకు వచ్చింది ఖచ్చితంగా. కావాలంటే మీరు పాత నిబంధన కనుక చదివినట్లయితే పాత నిబంధన సారాంశం ఏమిటి అంటే 2 విషయాలు. దేవునికి విధేయతను చూపించటం ద్వారా ఆశీర్వాదం వస్తుంది, దేవునికి అవిధేయతను చూపించటం ద్వారా శాపం అనేటువంటిది వస్తుంది. ఈరోజు కూడా సేమ్ ప్రిన్సిపల్ మనకి. దేవునికి ఎప్పుడైతే మనం విధేయతను చూపిస్తున్నామో ఆశీర్వాదం వస్తుంది, దేవునికి ఎప్పుడైతే అవిధేయతను చూపిస్తామో అక్కడ మనకు శాపం వస్తుంది. కేవలం ఆదివారం వచ్చి వెళ్ళిపోతే మాత్రం కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పాత నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు అయితే ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఇందాక మనం చూసాము, ఆజ్ఞలన్నింటినీ గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అవుతాడు. ఉదాహరణకి పాత నిబంధనలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే 613 ఉన్నాయని తెలియక ఒక ఆయన 612 లెక్క పెట్టుకొని 12 గైకొన్నాడు. ఇంకోటి ఉందనే సంగతి తెలియదు. ఇప్పుడు ఆయన సంగతి ఏంటి? 612 మనకులాగానే పెన్ను పేపర్ తీసుకొని జాగ్రత్తగా లెక్క పెట్టుకొని 612 ఆజ్ఞలు రాసుకున్నాడు. 612 తూచా తప్పకుండా ఆయన చక్కగా పాటించాడు. 612 పాటించాడు. ఆయన అనుకుంటున్నాడు నాకు 100%, 100% ఖచ్చితంగా నేను అన్నీ నెరవేర్చాను అనుకున్నాడు. కానీ 613 ఆజ్ఞ ఒకటి ఉందని ఆయన తెలియలేదు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఏమవుతాడు ఆయన? కొన్ని మనకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మీరు 10వ తరగతి చదువుతున్నారనుకోండి, కొన్ని ఇప్పుడు చదవటం కాదులే కానీ 10వ తరగతి చదివే పిల్లోడు ఉన్నాడు. ఆయన సిలబస్ ఇంతవరకే అనుకొని అంతవరకే చదివాడు.
మిగిలిన దాన్ని లేదేమో అనుకున్నాడు. అసలు ఉందనే సంగతి కూడా తెలియదు. ఇప్పుడు ఆయనకి చదువుకున్నంత వరకే ప్రశ్నలు వస్తాయా, లేకపోతే ఆయన చదవని సిలబస్లో నుంచి కూడా ప్రశ్న వస్తుందా? అయ్యో నాకు అది ఉందని తెలియదండి, ఇంతవరకు కనుక పెడితే నాకు 100కి 100 మార్కులు వస్తాయంటే. అలాగనే దేవుని వాక్యం కూడా అందుకనే ఏం చేశారంటే, మీకు ఇప్పుడు కాదు, పాత నిబంధన రబ్బీలేవా ఏం చేశారంటే కూర్చొని పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నింటినీ కూడా లెక్కించారు. ఇప్పుడు కూడా మీకు చాలా బైబిల్ కాలేజీలు యూనివర్సిటీలు వెళ్తే పాత నిబంధనలో ఉన్న 613 ఆజ్ఞలు లెక్కిస్తారు. సరే, ఇప్పుడు మనం మన దగ్గరకు వచ్చేద్దాం. క్రొత్త నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? సేమ్ అలాగనే క్రొత్త నిబంధన కూడా క్రీస్తు ఎలాగైతే పరిపూర్ణమైన విధేయతను చూపించాడో, మనం దేవుని ప్రతి మాటకు కూడా లోబడవలసిన అవసరం ఉంది. ప్రతి మాటను కూడా నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. అయ్యో ప్రభువా ఇది చెప్పేవే నాకు తెలియదే అంటే కుదరదు. మామూలుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను చదివి ఆ తర్వాత అపోస్తుల కార్యాలు లేకపోతే అలాగ వరుసగా బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఒకసారి అయిపోతే రెండోసారి, మూడోసారి, 10ఓసారి, 13ఓసారి అలా బైబిల్ చదువుతారు. అన్నిసార్లు చదవలే అంటున్నాడు ఒక ఆయన. నిజమే, పోనీ అన్నిసార్లు చదవలేదు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఒకసారి నాకు ఎవరో చెప్పారు, నేను 13 సార్లు బైబిల్ చదివానని చెప్పేసి ఒక టీచర్ చెప్పింది. పెద్దామ, బాగా రిటైర్ అయిపోయినటువంటి ఆమె. నిజంగా అన్నిసార్లు చదివిందంటే చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ రేపు 25 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా ఒకసారి బైబిల్ చదివి పూర్తి చేసిన వాళ్ళు లేరు. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, మనం బైబిల్ని ఇలాగ చదువుతూ ఉన్నాం, కానీ అసలు ఎందుకు చదువుతున్నాం? మరి మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక 10th క్లాస్ విద్యార్థి ఉన్నాడు. సిలబస్ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 13 సార్లు చదివాడు. ఎగ్జామ్ పెడితే 34 మార్కులు వచ్చినాయి. నేను చెప్పింది మీకు అర్థమైందా? 34 అని ఎందుకు చెప్పాను? ఇప్పుడు పాసా ఫెయిలా? నేను 10 సార్లు చదివాను, 13 సార్లు చదివానంటే అనవసరం. నువ్వు ఎంత చదివావు అనేటువంటి, అసలు నువ్వు చదవటం ఎందుకు? నేర్చుకోవటానికి. కాబట్టి నువ్వు నేర్చుకోకపోతే నువ్వు ఎన్నిసార్లు చదివినా కానీ దండగే. 13 సార్లు కాదు, ఇంకో 13 సార్లు చదివితే కూడా దండగే. ఈరోజు కూడా బైబిల్ని మనం చదివేది దేనికి అంటే నేర్చుకోవటానికి. కాబట్టి బైబిల్ని మనం చదవవలసిన దానికంటే అంటే మనం చదవవలసినంత జాగ్రత్తగా చదవటం లేదేమో, అందులో ఉన్నటువంటి విషయాలు వెలికి తీసుకొని రావటం లేదేమో. ఈరోజు పాత నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంటే, అది క్రొత్త నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి అంటే, క్రొత్త నిబంధన ఆచరించేటువంటి వాళ్ళకు కూడా ఎన్నుండి ఉంటాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ దాదాపుగా క్రొత్త నిబంధన ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చూడండి, పాత నిబంధనలో కంటే ఎక్కువ ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే 1000కి పైన ఆజ్ఞలు ఉన్నాయి. కొంతమంది లెక్కేసి 1050 అని లెక్కిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది కొన్ని వస్తూ ఉన్నాయి. కానీ 1000కి పైన ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో ఉన్నాయి. ఏ ఆజ్ఞలు అయి ఉంటాయి? ఈ ఆజ్ఞల విషయంలో మనం ఎక్కడ దగ్గరికి చేరుకున్నాం, ఏవి నెరవేరుస్తున్నాం, ఏవి నెరవేర్చట్లేదు, కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దామా? అంటే 1050 లిస్టు ఉన్నాయి నా దగ్గర. అయితే అన్నిటిని పరిశీలన చేయడానికి ఇప్పుడు మనకు సమయం కూడా సరిపోదు. నేను చదువుకుంటూ వెళ్తే కూడా ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి సమయంలో ఒక 100-200 చదవగలినాము. అంతకు మించి ఎక్కువ కూడా నేను చదవలేను. కానీ ఈ 1050 చదవాల్సిందే, ఈ 1050 నేర్చుకోవాల్సిందే, ఈ 1050 జీవితంలో ఆచరించాల్సిందే ఖచ్చితంగా. కొన్ని విషయాలను నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్లో మనం గమనించేటప్పుడు క్రొత్త నిబంధన మనం చూసినప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలకు మనల్ని దూరంగా ఉండమని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేశాడు. ఎప్పుడైనా మీరు గమనించారా వేటికి మనం దూరంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశాడని? కొన్ని విషయాలకు ఖచ్చితంగా మనం చాలా దూరంగా ఉండవలసినటువంటి విషయాలు ఉన్నాయి. బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యగ్రంథము మనం గమనించినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తూ అపోస్తుల కార్యగ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యగ్రంథము 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ తెలియజేస్తూ ఈ మాటను చెప్తూ ఉంటాడు. విగ్రహ సంబంధమైన అపవిత్రత 1, జారత్వము 2, గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపాలని నా అభిప్రాయము. ఇక్కడ 3 విషయాలను ఇక్కడ విసర్జించాలి అని చెప్పేసి అన్నాడు. వేటిని విసర్జించాలి? విసర్జించాలి అంటే
చెప్తే బాగుండదేమో కానీ మల విసర్జన, మూత్ర విసర్జన అంటారు. విసర్జన అంటే ఇవాళ రేపు ఆధునిక ప్రపంచంలో ఏమైపోయిందంటే ఒకటి వచ్చినా పోసుకోవటానికి స్థలం లేదని అలాగే ఉగబట్టుకుంటున్నారు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లాడర్ సమస్యలు రావడానికి ప్రధానమైన సమస్య ఏంటంటే ఆయన చెప్తూ ఉన్నాడు, యూరాలజీ డాక్టర్. ఒకప్పుడు అంటే మీరు ఇప్పుడు కూడా జంతువులు చూడండి, ఏ జంతువైనా చూడండి, లేకపోతే గేదెలను చూడండి, వెళ్తా ఒకటేసేస్తే వెళ్తా రెండేసేస్తాయి. ఎక్కడొస్తే అక్కడ. ఇప్పుడు మనం టౌన్లో ఉన్నాం, చర్చి బిల్డింగ్ ముందు ఉన్నాం, ఇక్కడ ఒకటే వేయకూడదు, రెండే వేయకూడదు, అక్కడికి మూలకి వెళ్ళాక రోడ్డు దాటాక వేద్దామని ఉండదు. దాటికి ఎక్కడొస్తే అక్కడే వేసేస్తాయి. మీకు ఒకప్పుడు మనిషి కూడా అలాగనే ఉండేవాడు. మనిషి కూడా 1, 2 వచ్చిందంటే ఆపుకోకుండా వెళ్ళిపోయాడు. అంటే అక్కడ కాదు, మేము ఒక్కొక్కసారి కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్తాం, 1 వచ్చిందంటే అక్కడే పోసేస్తారు, 2 వస్తే అక్కడే లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటారు. అదే మనకి టౌన్లో అయితే మీరు నమ్ముతారో నమ్మరో కానీ పొద్దున్నే ఆఫీసులకు వెళ్ళేటువంటి ఆడవాళ్ళ గురించి ఒక్కొక్కసారి చెప్తూ ఉన్నారు, లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు సదుపాయాలు లేక ప్రయాణంలో బయలుదేరితే మరలా అక్కడికి చేరుకునేదాకా ఆపుకునే పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల ఏమిటో ఆ బ్లాడర్ అనేటువంటిది బాగా ఎన్లార్జ్ అయిపోయి అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. సరే, వాటి దగ్గరికి నేను వెళ్ళటం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే కొన్నింటిని విసర్జించేస్తాం. అది విసర్జించాలి. ఒకవేళ విసర్జించకుండా లోపలుంటే ఏమవుతుందంటే అది పాయిజన్ అయిపోతుంది. 1 కావచ్చు, 2 కావచ్చు. లోపల ఎక్కువసేపు ఉంచుకున్నా కానీ హాని జరుగుతుంది. మనకు తెలియని ఒక విషయం ఏంటంటే అది వచ్చిన తర్వాత ఎక్కువసేపు ఉంచుకోకూడదు. అది 1 కానీ 2 కానీ వెంటనే అది బయటికి వెళ్ళిపోవాలి. ఈరోజు చాలామందికి గ్యాస్ట్రిక్ సమస్య రావటానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, ఇంకా మళ్ళీ సైన్స్ చెప్తున్నానని అనుకుంటారేమో, ఒక మాట మాత్రం చెప్పి వెళ్ళిపోతాను. ప్రధానమైన సమస్య ఏమిటి అంటే మనకు పెద్ద పేగు పూర్తిగా శుభ్రం కాకపోవటమే. వెళ్ళిన తర్వాత కూడా అంటే ఒకసారి ఒకరు చెప్తూ ఉన్నారు, మనిషి పొద్దున్నే 2 సార్లు బయటికి వెళ్ళాలని. మొదటిసారి వెళ్ళినప్పుడు మొత్తం రాదు, ఒక అరగంట తర్వాత మరలా 2వ సారి వస్తుంది కొద్దిగా, అది కూడా అయిపోతే క్లీన్ అయినట్టు. ఆ 2వ సారిది లోపల పెట్టేసుకుంటాం. ఇది రేపు దాకా పెండింగ్ వర్క్ అనమాట. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే లోపల గ్యాస్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే విసర్జించవలసిన వాటిని విసర్జించకపోతే శరీరాలు ఎలాగైతే పాడవుతూ ఉన్నాయో అలాగనే ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా విసర్జించవలసిన విషయాలను విసర్జించకుండా మనలో పెడితే అంతకంటే పాయిజన్ అవుతున్నాయి మన ఆత్మీయ జీవితాలు. దాన్ని మనం గుర్తించడం లేదు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఒక్కోసారి చేయాల్సినవి చేస్తున్నాం. ఇప్పుడు మనం పొద్దున్నే లేసాం, కడగాల్సిన పళ్ళు కడిగామో, స్నానం చేయాల్సిన ఒళ్ళు మనం శుభ్రం చేసుకున్నామో, చక్కగా పౌడర్ రాసుకున్నాము, ఉతికిన బట్టలు వేసుకున్నాము, కానీ లోపల ఉన్న 1, 2 విసర్జించాల్సినవి విసర్జించలేదు అనుకోండి, పొద్దున్నే అసలు టిఫిన్ చేయగలమా? అప్పటికే కడుపు ఉబ్బిపోయి ఉంటుంది, ఇంకేం లోపలికి వెళ్ళిద్ది? కనీసం 1 కానీ 2 కానీ మనకి బయటికి వెళ్ళాల్సినవి బయటికి వెళ్తే లోపలికి రావాల్సినవి లోపలికి వస్తాయి. నేను చెప్పాల్సిన విషయం మీకు అర్థమై ఉంటుంది. ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా విసర్జించవలసినటువంటి విషయాలు విసర్జించకపోతే, బయటికి వెళ్ళకపోతే ఆత్మ సంబంధమైనటువంటి మనము లోపలికి తీసుకోవాల్సిన విషయాలు లోపలికి తీసుకోలేం. ఒకసారి సేవకులు చాలా తాపత్రయపడుతూ ఉంటారు, ఎంత చెప్పినా లోపలికి తీసుకోవటం లేదు విషయాలని. ఎందుకు లోపలికి తీసుకోవటం లేదు అంటే ముందు బయటికి వెళ్ళాల్సిన విషయాలు బయటికి వెళ్తే కదా లోపలికి తీసుకోగలిగేది. విసర్జించవలసినటువంటి విషయాలలో మనం విసర్జించడం లేదు. ఎవడో ఒక మాట బాగా ఉపయోగించాడు, మీరు గమనించండి. దేవుని వాక్యాన్ని మనం గమనించేటప్పుడు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 20వ వచనంలో చాలా చక్కగా చెప్తూ ఉంటాడు ఈ మాట. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు ఏం చేయాలట? విసర్జించుట అంటే కొన్ని విషయాలు చెప్తే మరి మోటుగా మొరటుగా ఎబ్బెట్టుగా ఉంటాయి, కానీ చెప్పాలి తప్పదు, చెప్తేనే బాగా అర్థమైద్ది. పిల్లలు ఒక్కోసారి 2కి వెళ్తారు, కూర్చుంటారు, అలా కూర్చొని అలా లేచి వచ్చేటప్పుడు అలా కాళ్ళకి జారిపోయి అంటుకుంటూ ఉంటుంది. అయ్యేదాకా కూర్చో అంటారు. అందుకనే పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని వాళ్ళని కూర్చోబెట్టేటప్పుడు అయిపోయిందని లేస్తూ ఉంటారు. లేచేటప్పుడు కూడా పడటమో, కాలుకి అంటుకోవటమో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే విసర్జించేటప్పుడు పూర్తిగా విసర్జించకపోతే అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఈ విషయము భౌతికంగా కాదు కానీ ఆత్మ సంబంధంగా మాత్రం మన వాళ్ళు అరాకొర సగం విసర్జించి మిగిలిన సగం అంటించుకొని ప్రార్థనలకి అలా క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. విసర్జించేది పూర్తిగా విసర్జించకుండా అంటించుకుంటే ఎంత గబ్బు కొడుతుందో
మనకి అర్థం కావటం లేదు, కానీ మన ఆత్మ సంబంధమైన జీవితాలు అంత గబ్బు కొడుతూ ఉన్నాయి. నిజంగా మనలో ఈ అపవిత్రత అనేటువంటిది చాలా ఎక్కువ ఉంది. మనకు అర్థం కావటం లేదు, కానీ దేవుడు ఆ విషయాలు చాలా బాగా చెప్తూ ఉన్నాడు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. విసర్జించవలసినటువంటి విషయాలు అని చెప్పేసి రాస్తూ, విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వము, గొంతు పిసికి చంపిన వాటిని, రక్తమును విసర్జించటం వారికి పత్రిక వ్రాసి పంపాలని నా అభిప్రాయము. అంటే వీటన్నింటినీ ప్రతి క్రైస్తవుడు కూడా చదువుకోవాలి. పత్రిక వ్రాసి పంపాలి అంటే ఇదేదో నీకు నాకు అపోస్తులకు మాత్రం కాదు, ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ ఆఫ్ ఎవ్రీ జనరేషన్. ప్రతి తరములో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా వీటిని విసర్జించవలసినటువంటి అవసరం ఉంది. అయితే వాటిని మాత్రమే కాదు, మనం గమనించేటప్పుడు అపోస్తల కార్యములు 15వ అధ్యాయమే మనం చూసినట్లయితే 29వ వచనములో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 29వ వచనాన్ని మనం గమనించినప్పుడు, విగ్రహములకు అర్పించినటువంటి వాటిని, రక్తము, గొంతు పిసికి చంపిన వాటిని, జారత్వము విసర్జించాలని ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకు మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మేలు. పడకపోయినా అది మేలు, మీకు క్షేమం కలుగును గాక. జాగ్రత్త పడితిరా, అది మేలు. పడకపోయినా అది మేలే. ఏంటి అందరు నా ముఖం చూస్తున్నారు? మీ బైబిల్ అట్లా లేదా? మరి ఎలా ఉంది? మీ బైబిల్ ఎలా ఉంది? వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మేలు. కానీ మనకెలా అర్థమైద్ది? చదివేటప్పుడు మాత్రం ఒకటే ఉంది, బాగా అర్థమైద్ది. రెండో చదివితే ఒప్పుకోరు. పడకపోతే అది మేలు లేదు కదండి అంటారు. మరి మనం పడట్లేదుగా, పడుతున్నామా? జాగ్రత్త పడ్డామా? ఈరోజు వాస్తవంగా గమనించండి, ఎంతమంది వీటి విషయంలో అవునండి నేను 100కి 100 విసర్జించానో అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే, క్రైస్తవ్యం అనేటువంటిది ఈ విగ్రహములతో పోరాడుతూ ఉంది. వాటికి అర్పించినటువంటి వాటితో పోరాడుతూ ఉంది. అర్పించిన వాటిని తీసుకున్నా పర్వాలేదు అనేటువంటి బోధలు మనలో ఉన్నాయి. అపవాది ఏం చేస్తున్నాడంటే, నేరుగా వాటిని మన ఇంటిలోకి తీసుకుని వస్తూ ఉన్నాడు, మన జీవితాల్లోకి తీసుకుని వస్తున్నాడు. విసర్జించండి అని చెప్పేసి అంటే, ఇంకా మనం వాటిని మన ఇళ్లలో, మన జీవితాల్లో పెట్టుకొని ఆదివారం ప్రార్థనలకు మనం వచ్చి నా ఆత్మీయ జీవితం బాగుంది, నా అటెండెన్స్ బాగుంది, ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్తాను అనేటువంటి నమ్మకంతో బ్రతుకుతూ ఉన్నాం. కానీ ఈరోజు రాత్రికాల సమయంలో మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఖచ్చితంగా కొన్ని విసర్జించవలసినటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని గనక మనం విసర్జించకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దేవుని రాజ్యాన్ని చేరుకునేటువంటి అవకాశం ఉండనే ఉండదు. మనము 10 సార్లు చదివామా, 13 సార్లు చదివామా, ప్రతి వారం వచ్చామా, ప్రతి ఇంట్లో పెట్టిన మీటింగ్కి వచ్చామా, ఇది కాదు కావాల్సింది. కనబడటము, దేవుడు కనబడమన్నాడు, కానీ కేవలం కనబడితే మాత్రం సరిపోదు. మరి ఏం కావాలి? కనబడమన్నటువంటి దేవుడే తన మాటకు లోబడమన్నాడు. మాటకి అంటే ఏదో చేయగలిగినంత వరకు కాదు. ధర్మశాస్త్రం అంతా, ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అవుతాడు. అంటే దేవుడు ఏమడిగాడంటే, నువ్వు అన్నింటికీ కూడా విధేయుడు అవ్వాలి. నువ్వు అన్నింటికీ విధేయుడు అయినప్పుడు మాత్రమే నువ్వు దేవుని దగ్గర చేరుకోవటం సాధ్యమవుతుంది. నిజంగా పాత నిబంధన వాటిని వాళ్ళు ప్రతి ఆజ్ఞను కూడా లెక్కపెట్టి 613 ఆజ్ఞలు రాశారంటే ఎంత జాగ్రత్తగా పరిశీలన చేశారో చూడండి. ఈరోజు ఆ జాగ్రత్త మనకు లేదు. మనం చెప్తూ ఉంటాం, చదివేది క్రొత్త నిబంధన, ఆచరించేది క్రొత్త నిబంధన అంటాం, కానీ ఎన్ని ఆజ్ఞలు అంటే? ఒక ఆయన అన్నాడు, చాలా ఉంటాయండి, క్రొత్త నిబంధన కదా అన్నాడు. అంతే, అయిపోయింది. చాలా ఉంటాయి, క్రొత్త నిబంధన కదా. అదే ఆ చాలా అంటే ఎన్ని? వాస్తవంగా ఈవేళ మనము వీటిని జాగ్రత్తగా, ఒక సిన్సియర్ స్టూడెంట్ అయితే మనం ఏం చేయాలంటే, వీటిని ప్రతి ఒక్కదాన్ని నమోదు చేయాలి, ప్రతి ఒక్కదాన్ని మనం లెక్కించాలి. అంటే ఏదో పెన్ను పేపర్ తీసుకొని లెక్కించడం కాదు, ఇది నా జీవితంలో ఆచరణలోకి వచ్చిందా, ఇది నా జీవితంలో ఆచరణలోకి వచ్చిందా అని ప్రతి విషయాన్ని కూడా సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఏదైనా ఒక ఉద్యోగానికి నోటిఫికేషన్ పడింది. యవనస్తులు బాగా వినండి, చదువుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగాలకు అప్లై చేసేవాళ్ళు. ఒక ఉద్యోగానికి నోటిఫికేషన్ పడింది. దానికి అర్హత అని చెప్పేసి డిగ్రీ ఉండాలి అని చెప్పేసి అన్నారు. వయసు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి అని చెప్పేసి అన్నారు. ఎత్తు ఇన్ని సెంటీమీటర్లు ఉండాలి అని అన్నారు.
తర్వాత ఒకవేళ ఆర్మీకి సంబంధించిన ఉద్యోగాలు అనుకోండి, వాళ్ళ ఛాతీ కూడా ఇంత ఉండాలి, లేకపోతే ఇంకా వాళ్ళకి అనేక రకాలైనటువంటి కొలతలు ఉంటాయి కదా. ఆ తర్వాత వాళ్ళకి పరుగు పందెమో ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ ఛాతీ ఇంత ఉండాలి, ఊపిరి పీల్చినప్పుడు ఇంత ఉండాలి అని చెప్పేసి ఈ కొలతలన్నీ కూడా ఇచ్చారు. ఈ కొలతలన్నీ ఇస్తే మనకి డిగ్రీ ఒకటి ఉంది, మనం వెళ్ళిపోతామా? 45 సంవత్సరాల వయసులో 50 సంవత్సరాల వయసులో డిగ్రీ ఉంది కదా అని బయలుదేరి వెళ్ళామనుకోండి, అక్కడ ఏమంటారు వాళ్ళు? అదేంటి ఆల్రెడీ తల సగం మండిపోయింది, ఎందుకు వచ్చామంటారు. సార్ ఉద్యోగం అన్నారుగా, డిగ్రీ అన్నారు, నాకు కూడా డిగ్రీ ఉందండి అంటే అక్కడ మనకు బాగా అర్థమైంది. అలా చదివితే కాదు, అక్కడ ఏమి ఇచ్చారు అర్హతలో? వయసు ఇచ్చారు, నీకు చదువు ఉంది బాగానే ఉంది, వయసు ఇచ్చారు, అలాగనే ఎత్తు ఎంత ఉండాలో ఇచ్చారు, ఈ కొలతలన్నీ ఇచ్చారు కదా. ఈ అన్నీ వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు అర్హుడి కాదు. వీటన్నింటినీ కూడా ఉంటేనే నువ్వు వెళ్ళటానికి అర్హుడు అవుతావు. మరి దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఒక చిన్న ఫ్యూను ఉద్యోగం వెళ్ళాలి అంటే కూడా అన్ని అర్హతలు జాగ్రత్తగా చూసుకుంటామే. అసలు పరలోకానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలనేటువంటిది ఎప్పుడైనా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నామా మనం? దేవుని వాక్యం మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 5వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు. 5వ అధ్యాయము 22వ వచనము, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. వాస్తవంగా ఇది చాలా పెద్ద సిలబస్, అన్నింటినీ ఒక మాటలో పెట్టేశాడు. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఏం చేయాలట? కీడుకు అంటే ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి. ఇప్పుడు మనలో ఎంతమంది అవునండి అసలు ఏ విధమైన కీడు జోలికి నేను వెళ్ళటం లేదు అని చేయెత్తగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటాం? అసలు కీడు అనేటువంటి మాట నాకు తెలియదు. బాప్తీసం పొందిన తర్వాత నేను చాలా త్వరగా ఆ కీడు అంతా కూడా మానేశాను. అసలు ఇప్పుడు నా ఆలోచనలో కీడు లేదు, నా ప్రవర్తనలో కీడు లేదు, అసలు నా జీవితంలో కీడుకి ఎక్కడా కూడా చోటు లేదు, నేను ఎవ్వరికి మేలే తప్ప కీడు చేయటం లేదు అనేవాళ్ళు ఎంతమంది ఉంటాం? సార్ ఒకళ్ళు అంటున్నారు, ఇలా అయితే పరలోకానికి ఎవరు వెళ్ళలేరని. అంటే మన ఉద్దేశం ఏంటి? ఒక్కోసారి అప్పుడప్పుడు అంటాం, ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకున్నారా అని అంటూ ఉంటారు. అంతేనా? ఇష్టానుసారంగా మాట్లాడటము, అరవటము, కేకలేయటము చేస్తూ ఉంటే ఇదేంటి చేపల మార్కెట్ అని అంటారు. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఏ పరలోకమైన చేపల మార్కెట్టా? ఎట్లా పడితే అట్లా ఉండి అక్కడికి వెళ్ళిపోవటానికి పరలోకం ఏమనుకుంటున్నాం మనం? అసలు మనం సరిచూసుకోవాల్సినటువంటి విషయాల్లో చాలా వరకు మనం సరిచూసుకోవటం లేదు. మన ఆత్మీయ జీవితం ఎంతవరకు నేను ఆదివారం వస్తున్నా సరిపోతుంది, ప్రార్థనలకు అక్కడికి వెళ్తున్నా ఇక్కడికి వెళ్తున్నా సరిపోతుంది, లేకపోతే నేను కొంత సర్వీసులో కూడా పాల్గొంటున్నా సరిపోతుంది, పరిచర్య అంటే నేనే ముందుంటున్నాను, ఒకవేళ పాత్రలు వేయటమో లైట్లు పెట్టడమో అవి చేయటమో ఈ పరిచర్య అంతా కూడా చేసేటప్పుడు నేను అన్నింటిలో ఉంటున్నాను, బాగుంటుంది కాబట్టి సరిపోతుందని అనుకుంటున్నాం. అంటే ఇవి చేయొద్దని నేను చెప్పడం లేదు, ఇవన్నీ చేయటం అనేటువంటిది ఎంత ముఖ్యమో దేవుడు చెప్పినటువంటి ఈ మాటలు మనం గైకొనటం అనేటువంటిది అంత ముఖ్యం. పాత నిబంధనలో తెలియజేస్తూ ఉంటాడు. సౌలు రాజు దగ్గర ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉంటాడు. మొదటి సమూయేలు గ్రంథము మనం గమనించేటప్పుడు విధేయత అనేటువంటి విషయము వచ్చినప్పుడు ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. విధేయత ఎంత ప్రాముఖ్యమైనది అనేటువంటి తెలియజేస్తూ మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. దాదాపు మనలో చాలామందికి ఇది బాగా సుపరిచితమైనటువంటి ఒక మాట. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనము, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా. పాత నిబంధనలో దేవుడు బలు అడిగాడు, కాదని అనటం లేదు, కానీ ఆయనకి నిజమైన సంతోషం ఎందులో ఉందట? ఇక్కడ కూడా సౌలు రాజు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి అమాలేకీలందరినీ కూడా నాశనం చేయి అంటే, అమాలేకీల్లో అగగనేటువంటి వాళ్ళ రాజుని కొందరిని వదిలిపెట్టి దేని కొరకు అంటే వాళ్ళ పశువుల కొరకు, ఆ క్రొవ్వినటువంటి ఆ మందల కొరకు, వీటి కొరకు ఏం చేశాడంటే ఆయన వాటి మీద ఆశపడి వీళ్ళని వదిలిపెట్టేశాడు. దేవుడు ఏమన్నాడంటే సమూలంగా నాశనం చేయని చెప్పేసి అన్నాడు. సమూయేలు వచ్చి అడుగుతూ ఉన్నాడు, ఏమిటి అందరినీ నాశనం చేయమన్నాడు, చేసావా? నాకు ఇంకా అరుపులు వినబడుతున్నాయి ఎక్కడి నుంచి అంటే, వాటిని అన్నింటినీ కూడా నేను నీ దేవునికి బలర్పించడానికి తెచ్చాను అని చెప్పేసి అన్నాడు.
బలర్పించడానికి తెచ్చాను అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు సమూయేలు చెప్తున్నాడు 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుమో, బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమో. ఏది శ్రేష్టమో? ఒకవైపు బలు, రెండో వైపు మాట వినటము. ఈ రెండిటిలో దేవుడు దేని కోరుకుంటున్నాడు? పాత నిబంధనలో కూడా దేవుని వాక్యం మనకు తెలియజేసేది ఏమిటి అంటే, దేవుని మాట వినటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. దేవుని మాట వినటంలో, మన విధేయతలోనే ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా మనం ఏం చేస్తున్నామంటే, నేను దేవుని దగ్గరకు వస్తున్నానా, నేను అన్నిట్లో హాజరవుతున్నానా, నేను ఎంత కానుకిస్తున్నాను, వీటిని మనం చూస్తున్నాం. కానీ వీటన్నింటినీ మించి దేవునికి సంతోషం కలిగించేది ఏమిటి అంటే మన విధేయత. ఒకవేళ మన విధేయతే గనక లేనట్లయితే ఆయన మన యెడల సంతోషం కలిగి ఉండడు. ఆయన మన యెడల గనక సంతోషం కలిగి ఉండకపోతే ఆయన యొక్క దీవెనను, ఆశీర్వాదాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం పొందటానికి అవకాశమే ఉండదు. కాబట్టి దేవుని వాక్యం ఏమని తెలియజేస్తున్నాడంటే, ప్రతి విధమైనటువంటి కీడుకు దూరముగా ఉండుడి అని చెప్పేసి అంటున్నాడు. ప్రతి విధమైన కీడు, ఇంకా ఇదని అదని మనం చెప్పటం కాదు, ప్రతి విధమైనటువంటి కీడు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇంతకీ ఏది మేలు, ఏది కీడు? ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండుడి అంటే అసలు ఏది కీడు? ఆంగ్లంలో కనుక మీరు గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు, అబ్స్టైన్ ఫ్రమ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఈవిల్. ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఈవిల్. ఈవిల్ అంటే చెడు లేదా కీడు. ఏది మంచి, ఏది చెడు? అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని ప్రజలకి ఎప్పుడు కూడా ఒక సమస్య ఉంది. దేవుని ప్రజలకే కాదు, ఈవేళ లోకంలో కూడా మన ఒక సమస్య అనేటువంటిది ఉంది. అదేమిటి అంటే, ఏది మంచి ఏది చెడు అనేటువంటిది కొందరికి తెలియదు. ఉదాహరణకి ఒకసారి ఒకరు అడిగారు, వజ్రం ఎలా ఉంటుంది అని. వజ్రం ఎలా ఉంటుంది? కిరణ్ గారు కూడా అప్పుడప్పుడు కొన్ని రాళ్ళు ఏరుకొని తెస్తూ ఉంటారు, అందులో వజ్రం ఉండొచ్చేమో అని. నేను ఒకసారి చెప్పాను, నిజంగా వజ్రం అయితే కూడా నాకు తెలియదు, అది పిచ్చిరాయేమో అనుకుంటాను. ఎందుకంటే నా జీవితంలో ఇంతవరకు నిజం వజ్రాన్ని రాయిలో నేను చూసింది లేదు. నిజంగా అంటే నేను కూడా ఏరటానికి వెళ్ళాను, రాళ్ళు ఏరటానికి కృష్ణానది ఒడ్డుకి. కాకపోతే నాకే వజ్రం దొరకలేదు. నన్ను తీసుకెళ్ళిన ఆయన అడిగాను, ఏం చేయాలి అని. నీకు అనుమానం వచ్చిన రాయల్లా లోపలేసుకొని రా అన్నాడు. నేను అంతే చేస్తున్నా అన్నాడు. నాకు కూడా తెలియదు అన్నాడు. మరి ఎవరికి తెలుసు అంటే, అనుమానం వచ్చిన రాయల్లా తీసుకెళ్ళి తెలిసిన ఆయన ఉన్నాడు చూపిద్దామన్నారు. అప్పుడు కానీ నాకు అర్థమైంది, ఏరుకునే వాళ్ళు అన్ని రాళ్ళు ఎందుకు వేసుకుంటున్నారని. వాళ్ళకి ఎవరికి తెలియదు. అంటే వాస్తవంగా ఒక్కోసారి మనకి ఆశ అనేది ఉంటుంది, కానీ అది ఏదో తెలియదు. నిజం వజ్రం ఒకవేళ మనకు కనబడ్డా కానీ వజ్రంలాగా మెరవదు. అది మొట్టమొదటి ఏంటంటే, ఆ రాయి లోపల ఉన్నప్పుడు ఆ లోపల కొంతమంది ఇలా చూస్తూ ఉంటారు. చూసి దాన్ని ఒకవేళ అనుమానం వస్తే దాన్ని పెడుతూ ఉంటారు. ఇక ఆ రాయిని టెక్నికల్గా టెస్ట్ చేసేటువంటిది వేరుగా ఉంటుంది, దాన్ని మిషన్ మీద టెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ రాయిని సానబెట్టి లోపల ఉన్నటువంటి వజ్రం బయటికి తీసిన తర్వాత అప్పుడు దాని మెరుపు బయటకు వస్తుంది. అప్పుడు దాని విలువ ఎలా ఉంటుంది? అయితే అది రాయిలో ఉన్నప్పుడు దాన్ని మనం గుర్తించగలుగుతామా? అంటే వాస్తవంగా ఏంటంటే, విలువైన వస్తువు మనకు కావాలి అని అనిపించినా కానీ, నిజంగా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక వజ్రం రాయి అనుకోండి, మన కాలుకి ఎదురుగా వచ్చింది అంటే మనకు ఎదురుగా ఉంది, మనం దాన్ని అమ్మో వజ్రం అని కింద ఉన్న తీసుకోగలమా? అదే బంగారు వస్తువు అయితే గుర్తుపట్టగలం, ఇంకేదో అయితే గుర్తుపట్టగలం. అదే ఒక్కొక్కసారి వజ్రం రాయిలో ఉన్నా మనం గుర్తుపట్టలేం. మరి వజ్రాలు ఏరే వాళ్ళు ఎప్పుడు కూడా వర్షానికి వెళ్తారు. ఎందుకని? బాగా ఎండలు వచ్చినప్పుడు వెళ్ళరు, వర్షానికి వెళ్తారు. ఎందుకు? మట్టి కరిగిపోయి లోపల ఉన్నాయి. వజ్రాల గురించి చాలామందికి అనుభవం ఉంది. అయితే అంటే దాని గురించి నేనేం చెప్పను, కానీ అవి దొరికేటువంటి సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. వాస్తవంగా వాటిని గుర్తించేటువంటిది కూడా ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి ఒకవేళ ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం అనుకోండి, అది ఒకవేళ మనకి ఎదురుపడ్డ చాలామంది వజ్రాన్ని, అది వజ్రప్రాయాన్ని గుర్తుపట్టే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే, లోకంలో కూడా మంచి చెడు అనేటువంటివి రెండు ఉన్నాయి. కానీ మంచి చెడు దాన్ని మంచిని మంచిగా చెడును చెడుగా గుర్తుపట్టే పరిస్థితి లేదు.
ఇది మనకే కాదు, పాత నిబంధనలో కూడా ఇజ్రాయేల్ సమస్య అదే. ప్రధానంగా మనిషి ఎప్పుడూ కూడా ఆశీర్వాదం కావాలనుకున్న శాపాన్ని పొందటానికి కలిగిన కారణం ఏమిటి అంటే ఏది మంచో ఏది చెడో గుర్తించలేకపోవటమే. కొంతమందికి మంచి చెయ్యాలి అని ఉన్నా కానీ ఏది మంచో తెలియదు, కీడును వదిలిపెట్టాలి అని ఉన్నా కానీ ఏది కీడో తెలియదు. యెషయా గ్రంథం మనం చదివేటప్పుడు 5వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం మనం గమనించినప్పుడు, కీడు మేలనియో మేలు కీడనియో చెప్పుకొని చీకటి వెలుగనియో వెలుగు చీకటనియో ఎంచుకుని వారికి శ్రమ, చేదు తీపి అనియో తీపి చేదనియో ఎంచుకుని వారికి శ్రమ. మేలు కీడని కీడు మేలని, చీకటి వెలుగని వెలుగు చీకటని, చేదు తీపని తీపి చేదని. వాస్తవంగా ఇక్కడ ఇజ్రాయేలీలు పాడైపోవటానికి కూడా ప్రధానమైన కారణం ఏమిటంటే కీడుని కీడు అని గుర్తించలేకపోయారు. అందువల్ల ఏమైంది అంటే ఆ కీడును వాళ్ళు విసర్జించలేకపోయారు. ఈరోజు కూడా క్రైస్తవుల విషయంలో చాలా పెద్ద సమస్య ఏమిటి అంటే కీడును కీడుగా గుర్తించలేకపోవటం. కొంచెం ఇబ్బందిగా ఉన్న ఒక విషయం చెప్పి ముందుకెళ్తాను. టీవీ సీరియళ్ళు కీడు అని ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? చేయత్తమని నేను అడగను. టీవీ సీరియళ్ళు కీడు అని ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? కొన్ని ప్రశ్న మరొక రకంగా మీకు నచ్చేటట్టు అడుగుతాను. టీవీ సీరియళ్ళు మంచిది అనుకునే వాళ్ళు ఎవరినుంటే చేయెత్తండి. టీవీ సీరియళ్ళలో చాలా మంచి ఉందండి అనే వాళ్ళు ఎవరినుంటే చేయెత్తండి. నాకు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక చేయి కూడా కనపడలేదు. అంటే దాని అర్థం ఏంటి? మీరందరూ టీవీ సీరియల్ చెడు అని ఒప్పుకున్నట్టే, అంతేనా? ఒప్పుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారో చేయెత్తండి. అందరం ఏకగ్రీవంగా అంగీకరించాం కదా. అందరం ఏకగ్రీవంగా టీవీ సీరియల్ చెడు అని అంగీకరించాం. కానీ టీవీ సీరియల్ని వదిలిపెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది చెడు అని తెలిసి కూడా. మందు తాగే వాళ్ళు మందు మంచిది కాదు, అలవాటు మంచిది కాదు, దీనివల్ల నేను నాశనం అవుతున్నా, నా ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది, నా కుటుంబం దెబ్బతింటుంది. ఒకసారి ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు, నేను తాగటాన్ని బట్టి నాకెవరు మర్యాద ఇవ్వటం లేదు సార్, ఇంట్లో భార్య పిల్లలు కూడా ఇవ్వట్లేదు, పోవయ్య బయటకు అంటున్నారంట. ఫుల్గా తాగేసి వచ్చి అంటే ఇంట్లో గొడవ చేస్తే పోవయ్యా అంటున్నారంట. ఆడు సార్ నా కొడుకు పెద్దోడై నన్ను పోవయ్యా అన్నాడు, నాకు మర్యాద ఇవ్వట్లేదు, దీని అంతటా కారణం మందేనండి అన్నాడు. మరి మందు మానేస్తారంటే మానలేనండి అంటున్నాడు. దీని అంతటి కారణం మందే అని తెలుసు, మరి మందు మానగలవా అంటే? ఇప్పుడు టీవీ సీరియల్ చెడ్డదని మనకి తెలుసు, కానీ టీవీ సీరియల్ మానగలవా అంటే మానలేం. ఈరోజు మనకు ఉన్నటువంటి ఒక ప్రధానమైన సమస్య ఏమిటి అంటే మేలు కీడు, ఏది మేలు ఏది కీడు అనేటువంటిది మనము మొదట తెలుసుకోవటం, నేర్చుకున్న తర్వాత చాలా స్ట్రిక్ట్గా కీడు ఏదో దాన్ని విసర్జించటం. దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు రాస్తూ దెస్సలోనికి ఉన్నటువంటి క్రైస్తవులకు 5వ అధ్యాయం 22వ వచనము, ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి, ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి. కాబట్టి నేను మీకు తెలియజేసే విషయం ఏమిటంటే దయచేసి ఏది కీడు అనేటువంటిది మొదట మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం నేర్చుకున్న తర్వాత మొహమాటం లేకుండా దాన్ని మనం చేయటానికి డే 1 నుంచే మనము ప్రయత్నం ప్రారంభించాలి. ప్రయత్నం మొట్టమొదటి రోజే పూర్తిగా 100% వదిలేస్తామని మనం చెప్పటం లేదు. ప్రయత్నం ప్రారంభించాలి. అది కూడా గట్టి ప్రయత్నం, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనం ఒక గట్టి ప్రయత్నం కనుక మనం మొదలుపెట్టినట్లయితే దానికి దేవుని సహాయం ఉంటుంది. ఎప్పుడు కూడా మానేయాలనుకున్న వాళ్ళతో నేను చెప్తాను, ప్రయత్నం మొదలు పెట్టండి, గట్టి ప్రయత్నం, చాలా సిన్సియర్గా. కావాలంటే మానేసినటువంటి వాళ్ళని ఎట్లా మానేశారు అని చెప్పేసి అడగండి. ప్రయత్నం లేకుండా ఎవరూ మానేయరు. అది కూడా గట్టి ప్రయత్నం. వాళ్ళ దగ్గర నుంచి ఒక గట్టి ప్రయత్నం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు దాన్ని మానేయగలుగుతారు. అంటే ఒక రకంగా లోపల గట్టి పోరాటం ఉంటుంది, మరలా అటువైపు లాగాలని. మీరు ఏ అలవాటును విసర్జించాలన్నా, ఏ కీడును విసర్జించాలన్నా ఒక స్ట్రగుల్ లేకుండా మాత్రం సాధ్యపడదు. ఒక చిన్న విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోతా. నోటికి చెడ్డ మాటలు వచ్చే అలవాటు ఉంది, చాలామందికి ఉంటుంది. అంటే చెడ్డ మాటలు అంటే బూతుల గురించే నేను మాట్లాడటం లేదు. ఎదుటి వాళ్ళని నొప్పించే మాటలు, కఠినమైనటువంటి మాటలు, లేకపోతే అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. వాటిని మాట్లాడాలని మనకేమి ఇష్టం ఉండదు. మనం మాట్లాడి ఎదుటి వాళ్ళని నొప్పించాలని మనకు కూడా ఇష్టం ఉండదు. ఇలా మాట్లాడితే ఎదుటి వాళ్ళు నొచ్చుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారని కూడా వాటిని మానేయాలని కూడా మనం అనుకుంటాం. కానీ మానగలుగుతామా? ఎందుకు మానలేకపోతున్నాం?
చాలా కాలం క్రితం, దాదాపు ఒక 23 సంవత్సరాల పైన అవుతుందేమో, తిమోతి పత్రిక నేను చదివేటప్పుడు అందులో ఒక రైటర్ రాశాడు, ఏదైనా ఒక విషయము మనం బైబిల్లో చదివేటప్పుడు దీన్ని మానాలి అని గనక అనుకున్నట్లయితే, మానాలి అని అప్పుడు అనుకుంటే కాదు, దాన్ని పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాన్ని మనం గుర్తుపెట్టుకొని, అంటే అన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోవటం మనకు సాధ్యపడదు. మనం మన జీవితంలో ఏం చేస్తాము అని అంటే, పొద్దున్న లేచిన తర్వాత పళ్ళు తోముకోవటం అనేటువంటిది రోజు గుర్తుపెట్టుకొని, రాత్రి పడుకునేటప్పుడు పళ్ళు తోముకోవాలని గుర్తుపెట్టుకొని పడుకోవాలా? పొద్దున్నే లేవగానే ఆటోమేటిక్గా ఏం చేసేస్తాం? అప్పుడప్పుడు కొందరు మర్చిపోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడలే నేను. దాదాపుగా సహజంగా అందరూ అయితే ఏం చేస్తారంటే, పొద్దున్నే లేవగానే లేచి పళ్ళు తోమేసుకుంటాం మనం, అంతేనా? స్నానం చేయాలి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రశ్న ఎందుకు? రెగ్యులర్గా చేస్తాం కాబట్టి. అసలు రెగ్యులర్గా ఎందుకు చేస్తున్నాం? మర్చిపోతే చేస్తారా? దాన్ని మనం అలవాటు అని అంటాం, హ్యాబిట్, అలవాటు. మీరు అలవాటు ఉందనుకోండి, మీరు కళ్ళు మూసుకుంటే కూడా అది జరిగిపోతూ ఉంటుంది. పొద్దున్నే లేవగానే కాళ్ళట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకు? ఒక చిప్పు కనుక ఫీడ్ చేసినట్లు అలవాట్లు మనలో ఫీడ్ అయిపోయి ఉన్నాయి. మనం నోరు కనుక విప్పామనుకోండి, మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి, ఆ అలవాటును బట్టి నోరు మాట్లాడేస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే భోజనం తగ్గించుకోవాలని అనుకుంటారు కూర్చునేదాకా. కూర్చున్న తర్వాత అలవాటును బట్టి ఏమవుతుంది? వెళ్ళిపోతుంది లోపలికి. అంటే ముందు మనం ఏ విషయంలోనైనా సరే, దేన్నైనా చెయ్యాలన్నా, దేన్నైనా మానాలన్నా, దాని కనెక్షన్ ఎక్కడుందంటే అలవాటు దగ్గర ఉంది. ఆ అలవాటును గనక మనలో నుంచి తప్పించగలిగితే మనం ఏం చేస్తామంటే కీడును వదిలిపెట్టగలుగుతాం. మంచి ఏదన్నా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలంటే దాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. అలవాటుగా మార్చుకోవాలి అంటే ఏదైనా ఒక పని, లేదంటే ఏదైనా ఒక మాట కావచ్చు, ఏదైనా మీ ప్రవర్తన కావచ్చు, ఒకసారి, రెండోసారి, మూడోసారి అలా కొంతకాలం చేయటాన్ని బట్టి ఏమవుతుందంటే అది అలవాటు అవుతుంది మనకి. మనం ఏదైతే మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటామో అది ఏమవుతుందంటే తర్వాత మనకు అలవాటు అయిపోతుంది. ఇక తర్వాత రోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు దేవుని ఆజ్ఞలను మీరు వాటిని అమ్మో ఇన్ని ఆజ్ఞలు 1000 పైన ఆజ్ఞలు ఎట్లా గుర్తుంటాయండి కాదు. మీరు ఏం చేస్తారంటే, మీరు వాటిలో ఈ వారం నేను ఒకటి ప్రాక్టీస్ చేస్తాను, లేకపోతే ఈ నెలలో నేను ఒక 2-3 ప్రాక్టీస్ చేస్తాను, వాటిని మీరు తీసుకొని ఏం చేస్తారంటే వాటిని ముందుకి వెనక్కి మనం ధ్యానం చేయాలి. మొదట్లో కదా మనకు అలవాటు లేదు, చిప్పు లోపలికి వెళ్ళలేదు అది. కాబట్టి ఏం చేయాలంటే అది అలవాటు అయ్యేదాకా మనము లోపల దాన్ని మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే దాన్ని మనం ధ్యానం చేసామో, ఉదాహరణకి నేను తొందరపడి మాట్లాడకూడదు అని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు తొందరపడి మాట్లాడకూడదు అనుకోవటం వేరు, దాన్ని ప్రాక్టీస్ చేయటం వేరు. ఇక ఇప్పుడు నోటి దాకా మాట వచ్చింది, తొందరపడి మాట్లాడకూడదు గుర్తొచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నేను నీతో తర్వాత మాట్లాడతా లేదు, ఇప్పుడే తేల్చుకుందాం అన్నారు ఇంటి దగ్గరకు వచ్చేవారు. ఇప్పుడు నేను మాట్లాడను, తర్వాత మాట్లాడతాను, నా వల్ల కాదు ఇప్పుడు మాట్లాడటం, నీకు దండం పెడతా ఇప్పుడు మనం ఎట్లయినా తప్పించుకోవాలి అక్కడ. మళ్ళీ ఇప్పుడు నోరిప్పితే పాత మనిషి బయటకు వస్తాడు. ఇప్పుడు ఏం చేయకూడదు? మనం మాట్లాడకూడదు. ఎవరైనా ఏదైనా విషయం చెప్తారు, ఉద్రేకం వచ్చేసి మాటలు వచ్చేస్తాయి. ఏదైనా ఏ మాటలు విన్నా, ఏ విషయం విన్న వెంటనే స్పందించకూడదు. అట్లీస్ట్ 2 నిమిషాలు ఆగి స్పందించాలి. ఒకసారి ఒక పెద్ద ఆయన చెప్పాడు, విన్న వెంటనే స్పందిస్తే ఎమోషన్స్ బయటకు వస్తాయి, ఉద్రేకాలు బయటకు వస్తాయి. అందుకనే మనం దేన్నైనా సరే విని నా సమాధానం తర్వాత చెప్తాను, లేదంటే కాసేపు ఆగి మాట్లాడటం. ఇది ఒక్కసారే మనకి రాదు. ఇది రావాలంటే ఏం చేయాలి? వాస్తవంగా క్రైస్తవ జీవితం అనేటువంటిది మనం నీళ్ళలో మునిగి వచ్చేవారి నుంచి ప్రార్థనకు వచ్చినంత తేలిక కాదు, వచ్చేసి రొట్టె ద్రాక్షరసం తీసుకొని వెళ్ళినట్లు. నిజంగా ఈ జీవితం ఒక్కొక్క దాన్ని ప్రాక్టీస్ చేయడానికి కనుక మనం మొదలు పెడుతూ ఉంటే అది మొదలు పెట్టిన తర్వాత అర్థమవుతుంది. అబద్ధం ఆడొద్దు అనే చిన్న మాట ప్రాక్టీస్లోకి రావాలంటే ఎంత టైం పడుతుంది? అబద్ధం ఆడొద్దు అనేటువంటి ఒక చిన్న మాట మన జీవితం లోపలికి రావాలంటే ఎంత టైం పడుతుంది అది? కాబట్టి క్రైస్తవ జీవితం ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే, మనం వచ్చామా, కనబడుతున్నామా, హాజరవుతున్నామా, వెళ్తూ ఉన్నామా, దేవునికి ఏదో ఇస్తూ ఉన్నామా, వీటి మీదే మనం దృష్టి పెడుతున్నాం. కానీ నా జీవితం ఎంతవరకు మారుతుంది, నా జీవితం ఎంతవరకు నేను మార్చుకోగలుగుతున్నానో. పాత నిబంధనలో ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు ఏమడిగాడంటే ప్రతి ఆజ్ఞ కూడా వాళ్ళు గైకొనాలి. క్రొత్త నిబంధన కూడా దేవుడు అదే ఎదురు చూస్తున్నాడు. అందుకనే క్రీస్తు ప్రభువుని తన కుమారుని లోకంలోకి పంపించాడు. ఆయన జీవించి ఆ జీవితం మన ముందుంచి వెళ్ళాడు.
కాబట్టి క్రీస్తుకు సమానమైనటువంటి ఆ యొక్క సంపూర్ణత గలవారమగు వరకు, అంటే మనలో క్రీస్తులో ఉన్నటువంటి ఆ సంపూర్ణతను దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ ఈరోజు మనం క్రీస్తులో ఎంతవరకు మీరు ఎదిగి ఉంటారంటే మనం ఏం చెప్పగలం? ఒకసారి ఒకరు అడిగారు 50% అని. అమ్మో, 50% అంటే పెద్ద ఇంకే. క్రీస్తులో 50% అని మనం అనగలమా? సగం రమారమి సగం వచ్చేసానండి అని అనగలం ఎవరైనా? మరి ఎంత వచ్చి ఉంటాం? 40%, 35 మార్కులు, 35%. ఎంత వచ్చి ఉంటాం? అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది 10 అనేటువంటిది కూడా పెద్ద అంకె. నా వరకు అయితే 10 అనేది కూడా పెద్ద అంకె. మరి మీరు ఒకవేళ ముందుకెళ్ళి ఉంటారేమో. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. క్రీస్తు ఆ జీవిత చరిత్ర పుస్తకాలన్నీ కూడా చదువుతూ ఉంటే, ఆయన లైఫ్ అంతా కూడా ధ్యానం చేస్తూ ఉంటే 10 అనే అంకె చాలా పెద్ద అంకె. అందులో ఇంతవరకు 10కి కూడా మనం వచ్చి ఉండం. కొన్ని విషయాలు, చాలా విషయాలు తెలుసు కానీ ఆచరణలోకి రాలేదు. అబద్ధం ఆడొద్దని నాకు తెలుసు, మోసం చేయకూడదని నాకు తెలుసు, ఇంకా ఇలాంటి చాలా విషయాలు నాకు తెలుసు. కానీ ఆచరణలోకి వచ్చినాయి 100% అంటే, ఇందాక సుధీర్ గారు చెప్పారు, నువ్వు మారు మనసు పొందావంటే మరలా మీటింగ్కి వెళ్ళకుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడని. అలా వెళ్ళిపోవాల్సి ఉంటుంది మనం కూడా. నిజంగా అది మనకు చాలా విషయాలు తెలుసు కానీ అది మన జీవితం దాకా వచ్చేసరికి చాలా విషయాలు మన జీవితం దాకా రాలేదు. ఈ రాత్రికాల సమయంలో మీ అందరికి కూడా తెలియజేసే విషయం ఏమిటి అంటే, మనము క్రైస్తవ జీవితం ప్రారంభించి చాలా చాలా కాలం అయిపోతూ ఉంది. లోకంలో కూడా క్రైస్తవ జీవితం అనేటువంటిది, క్రైస్తవుల సంఖ్య పెరుగుతుంది అని అంటున్నారు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు పెరుగుతున్నారని అంటున్నారు. కానీ క్రీస్తుని చూపించేటువంటి క్రైస్తవులు మాత్రము ఈవేళ లోకంలో చాలా 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 అరుదుగా ఉన్నారు. ఈ వజ్రాలు ఎలాగైతే దొరుకుతాయో అంతకంటే అరుదుగా ఉన్నారు. వజ్రాలన్నా దొరుకుతున్నాయి కానీ క్రీస్తు సారూప్యం ఉన్నటువంటి వాళ్ళు దొరికే పరిస్థితి లేదు. ఈరోజు మనం కూడా, మరి మన పరిస్థితి ఎట్లా ఉందంటే, మనకు సత్యం తెలుసు కానీ మన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆదివారం వచ్చామా, కనబడ్డామా, వెళ్ళామా, హాజరు మీద, అటెండెన్స్ మీదే ఉంది కానీ ఇంకా ఏదన్నా ఉంటే కార్యక్రమాలు చేయటం మీద ఉంది కానీ మన జీవితాలు మార్చుకునేటువంటి వాటిని గురించి మనం ఆలోచన చేయటం లేదు. కానీ నిజమైనటువంటి ఆశీర్వాదం ఏమిటి అనేటువంటి మనం గనక గమనించినట్లయితే, దేవుడు బలులు అర్పించటం కంటే కూడా ఆయన మాట వినటం శ్రేష్టము అని చెప్పేసి తెలియజేశాడు. ఈరోజు మనకు కూడా సేమ్ అప్లికబుల్. ఆయన మన నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడంటే, మన కానుకలో, మన డబ్బులో, మనం రావటమో, మన కనబడటమో, మన ఇంటిల్లపాదో, ఇది కాదు, మన మాట వింటున్నామా లేదా అనేటువంటి దేవుడు ఎదురు చూస్తున్నాడు. రాత్రికాల సమయంలో మన జీవితాలు మార్చుకోవడానికి మనం ప్రారంభిద్దాం. ఆల్రెడీ నేను చివరిలో ఒక మంచి విషయం చెప్పాను, సూత్రం. అదేమిటి అంటే, మొత్తం అన్నీ ఒకసారి మన జీవితంలోకి మనం లోపల ఫీడ్ చేయలేం. ఇదేమి ఒక చిప్ కాదు, లేకపోతే హార్డ్ డిస్క్ కాదు, కంప్యూటర్ కనెక్ట్ చేసి మొత్తం కాపీ చేయడానికి, క్రొత్త నిబంధన అంతా లోపల కాపీ చేయడానికి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే, చదివి నేర్చుకున్నా కానీ ఒక్కొక్క దాన్ని కూడా లోపలికి తీసుకొని మనం ప్రాక్టీస్ చేయడానికి, ఒక హ్యాబిట్గా మార్చుకోవడానికి మనం మొదలు పెట్టాలి. అది హ్యాబిట్గా మారిన తర్వాత మనం వద్దు అని ఆగదు. ఉదాహరణకి కొంతమందికి సాయం చేయటం ఒక హ్యాబిట్. ఎవరు వచ్చినా కానీ ముందు మాట ఇచ్చేస్తారు, సాయం చేసేస్తారు. ఇక అది వాళ్ళకి ఒక హ్యాబిట్, వద్దు అని ఆగలేరు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రతిదాన్ని కూడా ఒక హ్యాబిట్గా మార్చుకునేదాకా ప్రాక్టీస్ చేద్దాము. ఒక మంచి క్రైస్తవ జీవితంలో కనుక వచ్చినట్లయితే ఇక ఆ తర్వాత మనం దానిలో నుంచి వెళ్ళిపోవాలన్నా కానీ వెళ్ళలేం. కాబట్టి అలా మనము, మన కుటుంబాలు సిద్ధపడదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలు, సంఘాలను దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.